ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియులరా, ఇక్కడైన భక్తుడైన యోబు గారు మరి ఈ యొక్క అధ్యాయం ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆయన శ్రమలోనూ శోధంలోనూ ఉన్నాడండి. మరి ఆయన స్నేహితుడైన ఎలీఫజు చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, అలాగే సమాధానం కలుగుతుందని. నిజమే, మరి భక్తుడైన యోబుతో అందరూ కూడా వాదించిన వారే, భార్య అయినా, స్నేహితులైనా, బంధువర్గమైనా. ఎందుకంటే అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, పరిశుద్ధమైన వాడు. మరి అటువంటి వ్యక్తికి అంత కష్టం వచ్చింది కదండి. దానిని బట్టి అందరూ కూడా నిందించే ఉన్నారు. అయినా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి యోబు దేవునితోనే సహవాసం చేస్తున్నాడు, అందుకనే సమాధానాన్ని పొందుకున్నాడు, రెండంతులు మేలు కూడా తను పొందుకున్నాడండి. ప్రభువుతో మనం ఎలా సహవాసం చేయగలుగుతాం? ఆయనతో సమయం గడపాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన పరిచర్య చేసేవారిగా ఉండాలండి. ఆయన మాట వింటే ప్రేమైన వల్లరా ఆయనతో సమయాన్ని మనం గడపగలుగుతాం. ఆయనలో విధేయత మనం కలిగి ఉండాలండి. ఆనాడు అబ్రహాము కదా దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని సెలవిచ్చి ఉన్నాడు. కావున ఆనాడు భక్తుడైన యాకోబు రాత్రంతా కూడా దేవునితో పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరి పోరాడినా ఏం చేసినా దేవుణ్ణి ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని తను పొందుకోగలిగాడు. ఆనాడు 12 మంది శిష్యులు వారికొన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ప్రభుతో సహవాసం చేశారు కాబట్టి వారు గొప్ప మేలు పొందుకున్నారండి. ఈ రోజున చరిత్రలో వారు నిలిచిపోయారు. కారణము ఆయనతో సహవాసం చేయటం వలన. ఈ రోజు నుంచి దేవునితో సహవాసం చేస్తే గొప్ప మేలును మనం పొందుకుంటాం. ప్రతిరోజు మనుషులతో సహవాసం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, కలుస్తున్నాం, ప్రతిరోజు వారి దగ్గరికి వెళుతున్నాం. మరి దేవునితో మనం మాట్లాడగలుగుతున్నామా? దేవునితో సమయాన్ని గడపగలుగుతున్నామా? దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ధ్యానించుకోగలుగుతున్నామా అనేది ఆలోచన చేయాలండి. ప్రభు సహవాసము ఎల్లప్పుడూ మేలైనదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.